మొగోడు అయితే సీట్లు గెలువంటాడు అంటే గెలిస్తే మొగోడు ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సాగు దెబ్బ తినలేదా దేశమంతా? ఎవరిని అంటున్నావు, ఏమంటున్నావు? నిన్న మాట్లాడుతాడు ఆయనకి ఎందుకో నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నిన్నేరో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో, నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే, అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. సుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే గొంగల్లో కూర్చొని ఇంటికి ఎరినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం, ఒకసారి గెలిచినా సిరిసిల్ల. నిజంగా నేను శాతగానం అయితే సిరిసిల్ల మళ్ళీ గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది. నేను అందుకే అంటున్నా, మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మొగోడు సవాలు విసిరబట్టే ఏమని ఒక్క సీట్ అన్న గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదాంపా. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగోడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా సడి లేదు, తప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగులు తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్కు, ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగానివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మొగోనివైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు. తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి. మేడిగడ్డ కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనమైంది అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. మీరు ఒక్క 2 నిమిషాలు దయచేసి ఒక్క ముచ్చట చెప్పుకొని ఇక బంద్ చేద్దాం.